అంశు 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 ఏమైంది వసుంధరా? అంశు సార్, అంశు ఇక్కడికి వచ్చిందా సార్? అంశు ఒక్కతే ఇక్కడికి ఎలా వస్తుంది? నీతోనే పార్క్ తీసుకెళ్ళానన్నావు కదా, అలా అడుగుతున్నావేంటి ఇప్పుడు? చూడు, జోక్ చేయడానికి ఇది టైం కాదు. అంశు ఎక్కడా? వసుంధరా, ఏమైంది? ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు? ముందు రిలాక్స్ అవ్వు, కూల్. అంశు ఎక్కడా? అది సార్, నిన్నే అడుగుతున్నాను. అంశు ఎక్కడా? సమాధానం చెప్పు. మీరా అరవకు, తన్ని మాట్లాడినివ్వు. వసు, నువ్వు టెన్షన్ పడకు, ఊపిరి తీసుకో. ఏమైందో క్లియర్గా చెప్పు. పార్క్లో మీ ఫోన్ వచ్చినప్పుడు పాప నా చేయి పట్టుకునే ఉంది సార్. మీరు ఫోన్లో అంత గట్టిగా అరుస్తుంటే తను భయపడి నా చేయి వదిలేసింది. మిమ్మల్ని బ్రతిమాలడం కోసం నేను తనని బెంచ్ మీద కూర్చోబెట్టి పక్కకొచ్చి ఫోన్ మాట్లాడి తిరిగి చూసేసరికి అక్కడ తను కనపడలేదు. నేను పార్క్ అంతా వెతికాను, ఎక్కడ తను నాకు కనిపించలేదు. లేదు అంటే ఏంటి? నా బిడ్డ ఏమైంది? చూడు ధ్రువ, నా బిడ్డకి ఏమైనా అయితే ఎవరిని వదిలిపెట్టను. నా బిడ్డ నాకు తెచ్చివ్వండి. చూడు మీరా, ఇప్పుడు నువ్వు అరిచినంత మాత్రాన జరిగింది మారిపోదు. వసుంధర కూడా కావాలని చేయలేదు. ఇప్పుడేం చేయాలో ముందు అదే ఆలోచిద్దాం. అవును, నీకు తనే ముఖ్యం. పాప పోయినా పర్వాలేదు, ఈ వసుంధర బాధపడకూడదు, అంతే కదా? అసలు ఇంట్లో ఉండకుండా ఉండాల్సింది. అసలు ఆ పార్క్ ఎక్కడుందా పార్కు? మేము వెళ్ళింది మన ఇంటి వెనుకున్న పార్క్కి మీరు, కానీ అక్కడ అంతా వెతికాను, తను ఎక్కడ కనపడలేదు. మిగతా వాళ్ళు వెతికేదానికి తల్లి వెతికేదానికి చాలా తేడా ఉంటుంది. నేనే వెళ్ళి చూసుకుంటాను. ఆగు మీరా, మేం కూడా వస్తా ఉండు. వసుంధర, నేనున్నాను, నువ్వేం భయపడకు. ఒకసారి పార్క్లో మళ్ళీ చూసి అట్నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. కంగారు పడకు, పద. అంశు, 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 అంశు.